హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ లావణ్యతో లాస్యం. ఈ మధ్యనైతే నేను వీడియోస్ అవి సరిగ్గా అప్లోడ్ చేయట్లేదండి. ఇన్నాళ్ళు అయితే నేను రోజుకి 2-3 వీడియోస్ అనేది అదే షార్ట్స్ అనేవి నేను అప్లోడ్ చేసేదాన్ని. ఈ మధ్యన నాకు అస్సలు అవ్వట్లేదు. సబ్స్క్రైబర్స్ అనేవాళ్ళు పెరుగుతున్నారు. ఒక్క విషయం నేను మర్చిపోయానండి. థ్యాంక్ యూ సో మచ్. 400 సబ్స్క్రైబర్స్ వచ్చారు. నేను చేసిన వీడియోస్ అనేవి మీ వరకు వస్తున్నాయి, నచ్చుతున్నాయి అని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ ఏంటంటే, నేను అమ్మ వాళ్ళ ఊర్లో ఉండేటప్పుడైతే సోంపేట అనే ఊర్లోన చైనా మార్కెట్ ఉంటుందండి. సోంపేటలో చైనా బజార్ ఉంటుంది పెద్దది. ఆ చైనా బజార్ ఆపోజిటే ఇది కూడా ఉంటుంది. చాలా బాగుంటుందండి. నేనైతే ఫస్ట్ టైం వెళ్ళడం అనమాట. మా అమ్మ అయితే కాఫీ కప్స్ ఏవైనా ఉంటే తీసుకుని రా అమ్మ అని చెప్పింది. వాటి కోసమనే నేను వెళ్ళడం జరిగిందనమాట. చాలా బాగుందండి. నాకే చాలా నచ్చింది. లేని ఐటమ్స్ అంటూ ఏమీ లేదు. ప్రతి ఒక్క ఐటెం కూడా అందులో మనకి అవైలబుల్గా దొరుకుతుందన్నమాట. యాక్చువల్లీ ఒక విషయం ఏంటంటే, నేను వీడియో అలా తీస్తూ ఉన్నాను మీకు చూపించడానికే కదా. అయితే అక్కడ ఒక తమ్ముడు ఉంటాడనమాట, అంటే షాప్లో అబ్బాయి. ఆ తమ్ముడు, అక్క ఏం చేస్తున్నారు మీరు అనేసి అంటే, వీడియో తీస్తున్నానమ్మా అన్నారు. అయితే మీరు యూట్యూబ్లో పెడతారా ఏంటి అంటే, అవును యూట్యూబ్ ఉంది నాకు. రీసెంట్గా నేను 2 months అవుతుంది నేను అంటే క్రియేట్ చేసి అని చెప్పాను. అయితే వెంటనే మీ ఛానల్ నేమ్ చెప్పండి అక్క, సబ్స్క్రైబ్ చేసుకుంటానని అన్నాడు. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. అలా ఎంకరేజ్ చేసేవాళ్ళు చాలా తక్కువ ఉంటారండి మనకైతే. నేను అసలు సబ్స్క్రైబ్ చేసుకోమని కూడా చెప్పలేదు. ఆ తమ్ముడైతే వెంటనే తను సెల్ నాకు మొబైలే నాకు ఇచ్చేసి ఛానల్ ఓపెన్ చేయండి అక్క అని చెప్పాడనమాట. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. థ్యాంక్ యూ బ్రదర్. మీలో ఎవరైనా సరే దగ్గరలో మీకు ఎవరికైనా తెలియపోయింటే, చాలా రోజుల నుంచి ఉంది, తెలియకపోతే ఎవరైనా చూడలేకపోతే వెళ్ళలేకపోతే వెళ్ళండి. చాలా బాగుందండి. ఐటమ్స్ కూడా చాలా ఉన్నాయి. లాస్ట్లో ఒకటి నేను స్ప్రింగ్ బ్యాండ్లా చూపిస్తాను కదా, అది నా చిన్నప్పుడు నేను చూశాను. అంటే నాకు చిన్నప్పుడు అంటే ఒక స్కూల్ ఏజ్ చదువుతున్నప్పుడు చూశాను. నాకు చాలా మెమరబుల్ అనమాట. చిన్నప్పుడు దాన్ని భలే యూజ్ చేసేదాన్ని. నాకు అదే గుర్తొచ్చింది అనమాట. స్ప్రింగ్ బ్యాండ్ లాంటిది, అదే హ్యాండ్ బ్యాండ్ లాంటిది. ప్లీజ్ ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.